శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, సో very important concept in network security for BCA students of Andhra University. సో ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ రావచ్చండి. సో ఇది అసలు ఏంటనేది చూద్దాం. సో ఇది ఏంటంటే యాక్సెస్ ఎనీథింగ్ వితౌట్ పెర్మిషన్ అనమాట. అంటే చొరబాటుదారులు అని అంటారు కదా. ఇంట్రూజన్ అంటే అసలు మీనింగ్ చొరబాటుదారులు. సో ఈ ఐడిఎస్ అనేది ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఏ డివైస్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. అది ఒక డివైస్ కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కింద తీసుకోవచ్చు. మరి ఏం చేస్తుంది? దట్ అబ్జర్వ్స్ ఏ నెట్వర్క్ ఆర్ సిస్టమ్ ఫర్ మలీషియస్ యాక్టివిటీని అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా అటాక్స్ జరుగుతున్నా, ఇది ఎవరైనా లోపలికి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ వస్తున్నా వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటుంది. సస్పిషియస్ యాక్టివిటీ ఏమైనా జరుగుతున్నా. ఓకే అండి. సో నెట్వర్క్లో ఉండేటువంటి డివైజెస్ కమ్యూనికేట్ చేసుకునే ప్రక్రియలో ఎవరైనా సరే అనాథరైజ్డ్ పర్సన్స్ లైక్ హ్యాకర్స్ కావాలని ఏదైనా డేటా దొంగిలించడం కానీ, స్టీల్ చేయడం కానీ, లేకపోతే పాలసీస్ ఏవైనా ఉంటే అవి వైలేట్ చేయడం కానీ, డిజిటల్ ఫార్మేట్లో ఉన్న డేటా కావాలని వాళ్ళని స్టీల్ చేయడం కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారం ఇదంతా మానిటర్ చేస్తూ ఉండే సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషనే ఐడిఎస్, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. ఓకే. సో ఈ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్నే ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ సెక్యూరిటీ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ దేనికంటే డిటెక్టింగ్ వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిట్స్, ఏవైనా అటాక్స్ జరగడం, కావాలని చేసే అటాక్స్ ఎగెనిస్ట్ ఏ టార్గెట్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్. ఒక కంప్యూటర్ని టార్గెట్ చేసుకుని లేకపోతే ఏదైనా ఒక అప్లికేషన్ లేకపోతే ఒక వెబ్సైట్ని టార్గెట్ చేసుకుంటూ అందులో ఉండేటువంటి సెన్సిటివ్ డేటా అంతా కూడా దొంగిలించడం చేసే ఈ ప్రాసెస్ని ఒక నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ ద్వారా మనం కనుక్కుంటూ ఉంటారు. అదే ఆ ప్రాసెస్ ఆఫ్ సిస్టమ్నే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అంటారు. రైట్. అలాగే ఈ ఐడిఎస్ని ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఏ టూల్ ఆర్ సాఫ్ట్వేర్. ఏదో ఒక పరికరము లేకపోతే సాఫ్ట్వేర్ దట్ వర్క్స్. దేనికి వర్క్ చేస్తుంది? విత్ యువర్ నెట్వర్క్. ఎందుకని ఆ నెట్వర్క్లో టు కీప్ ఇట్ సెక్యూర్ అండ్ ఫ్లాగ్ అంటే అలర్ట్ చేయడం వెన్ సంబడీ ఈజ్ ట్రయింగ్ టు స్టీల్ యువర్ ఇంపార్టెంట్ డేటా. సో ఆ పర్టికులర్ ఐడిఎస్ టూల్ ద్వారా ఎవరైనా సో మీ సిస్టంలోకి కావాలని ఎంటర్ అవ్వడం, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడం, బ్రేక్ చేసి ఆ సిస్టమ్ని కావాలని బ్రేక్ చేసి ఉండేటువంటి సెన్సిటివ్ డేటా, ఇంపార్టెంట్ డేటా డీటెయిల్స్ని దొంగిలించడం, ఇది మానిటర్ చేసేదే ఐడిఎస్ అనమాట. ఓకే. సో గమనిస్తే కనుక ద సిస్టమ్ ఈజ్ ఆఫన్ డిప్లాయిడ్ ఆన్ ద నెట్వర్క్ క్లోజ్ టు ది పెరిమీటర్. సో మీరు అక్కడ చూస్తే కనుక ఐడిఎస్ అనేది మీ ల్యాన్ నెట్వర్క్కి అలాగే రౌటర్స్ ఆర్ ఫైర్ వాల్స్కి చాలా దగ్గరలో అది డిప్లాయ్ చేసి ఉండడం. డిప్లాయింగ్ అంటే అక్కడ ప్లేస్ చేసి ఉండడం, ఇన్స్టాల్ చేసి ఉండడం, నెట్వర్క్ కనెక్ట్ చేసి ఉండడం. సో అది ఏం చేస్తుందంటే సో బయట ఉన్న ఇంటర్నెట్ సోర్స్ నుంచి ఏవైనా మలీషియస్ సాఫ్ట్వేర్స్ కానీ, ఇంట్రూడర్స్ అంటే చొరబాటుదారులు ఎవరైనా డేటా కోసం స్టీల్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఐడిఎస్ అక్కడ ఒక సాఫ్ట్వేర్ టూల్ కాబట్టి అది అడ్డుపడుతుంది అనమాట. ఓకే. సిమిలర్లీ ఒక ఆర్గనైజేషన్స్లో ఏవైతే సీసీటీవీ కెమెరాస్ డోర్ పైన ఎంట్రన్స్ దగ్గర అక్కడ బిగించి ఉంటాయో అవి ఏం చేస్తాయి? ఎవరైనా ఏ పర్సన్ అయితే లోపలికి వస్తున్నారో ఆ పర్సన్ ఆథరైజ్డా అనాథరైజ్డా హీ విల్ ఐడెంటిఫై, మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే లోపలికి వస్తున్నారో అదంతా కూడా సీసీటీవీ కెమెరా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మానిటర్ చేస్తుంది. జస్ట్ లైక్ ఐడిఎస్ కూడా అంతే అనమాట. సో ఏదైతే డేటా, మెలీషియస్ డేటా కానీ, హార్మ్ఫుల్ డేటా కానీ, వైరస్ కానీ మీ సిస్టమ్కి వస్తుందో మానిటర్ చేస్తూ ఉంటుంది ఐడిఎస్. సిమిలర్గా చూస్తే కనుక మీకు ఇది వెరీ జస్ట్ లైక్ సీసీటీవీ కెమెరా అబౌ ఎంట్రన్స్ సెన్సార్స్. సో మానిటర్ చేస్తూ ఉంటాయి హూ ఈజ్
యాక్సెసింగ్ యువర్ డేటా. మీ సిస్టంలో ఉండే డేటా ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, సీసీటీవీ కెమెరాస్, సెన్సర్స్ ఎలా అయితే అబ్జర్వ్ చేస్తాయో ఎవరైతే లోపలికి వస్తున్నారో అనేది ఐడిఎస్ కూడా అదే పని చేస్తూ ఉంటుంది అన్నమాట. రైట్. గమనిస్తే ఇక్కడ ఐడిఎస్ ఈజ్ ఏ ప్యాసివ్ సిస్టమ్ దట్ స్కాన్స్ ఇన్కమింగ్ ట్రాఫిక్. ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏదైతే అంటే ఇన్కమింగ్ డేటా ఏదైతే మీ సిస్టమ్కి వస్తుందో ప్రతిదీ కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది ట్రాఫిక్లో. సో ఆ ట్రాఫిక్లో స్కాన్ చేసే డేటా అంతా కూడా ఐడిఎస్ చేసే పని ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ డేటా ఇట్ విల్ గివ్ సమ్ అలర్ట్స్. ఓకే. సో ఇట్ కెన్ సెండ్ అలర్ట్స్ బట్ లీవ్స్ ద యాక్షన్ టు ఐపీఎస్. ఇక్కడ ఐడిఎస్ ఏంటంటే సెండ్ అలర్ట్స్, మెలీషియస్ డేటా వస్తుంది, అలర్ట్ పంపిస్తున్నాం, ఇది హార్మ్ఫుల్ డేటాని అలర్ట్ ఇస్తుంది, కానీ అది ఏ యాక్షన్ తీసుకోదు. ఐపీఎస్ అనేది ఏంటంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఐపీఎస్. అది ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇట్ టేక్ సమ్ యాక్షన్స్ ఏబుల్ టు యాక్టివ్లీ బ్లాక్. అది బ్లాక్ చేస్తూ ఉంటుంది, సైమిల్టేనియస్గా కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. అవి ఏంటంటే ఇంపార్టెంట్ యాక్షన్స్ టేకెన్ బై ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అనేది చూస్తే కనుక ఇన్స్పెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్. అది ఇన్స్పెక్ట్ చేస్తుందన్నమాట. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, ఇట్ క్యాన్ ఇంక్లూడ్ సిగ్నేచర్ బేస్డ్ ఇన్స్పెక్షన్, అంటే కరెక్ట్ సిగ్నేచర్తో ఉండే డేటా వస్తుందా లేదా. అండ్ స్టాటిస్టికల్ అనామలీ బేస్డ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, తీసుకున్న డేటా అంతా కూడా సరైన డేటానా కాదా, స్టాటిస్టికల్ అనామలీ వితౌట్ ఎనీ డీవియేషన్స్, వెదర్ ద కరెక్ట్ డేటా ఈజ్ కమింగ్ ఆర్ నాట్ విత్ ఇంక్లూడింగ్ దిట్ కరెక్ట్ సిగ్నేచర్ ఆర్ నాట్. అలాగే ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఇంక్లూడ్స్ అనలైజింగ్ సస్పిషియస్ ప్యాకెట్స్ అండ్ యాక్టివిటీస్. ప్యాకెట్స్ అంటే ఇక్కడ డేటా అనమాట. అనలైజ్ అంటే స్టడీ చేస్తుంది బాగా, సస్పిషియస్ ప్యాకెట్స్ అండ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఏంటనే అనలైజ్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటి యాక్షన్, వన్స్ అన్వెల్కమ్ ప్యాకెట్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఏవైనా అన్వెల్కమ్ అంటే ఏంటి, విచ్ ఆర్ నాట్ అలౌడ్, మీరు అలౌ చేయదలుచుకోలేనివి ప్యాకెట్స్ ఏవైనా మీరు లోపలికి వస్తుంటే కనుక, అంటే డేటా ట్రాఫిక్ లోపలికి వచ్చేస్తుంటే కనుక, మీ సిస్టంలోకి వస్తుంటే కనుక అది ఐడెంటిఫై చేసి ఐపీఎస్ వుడ్ ఎయిదర్ పుట్ దెమ్ ఇన్ క్వారంటైన్, పైన చూడండి సెపరేట్ బ్లాక్స్లో పెట్టేస్తుంది క్వారంటైన్, ఆర్ సీట్ త్రో అవే, వదిలేస్తుంది అనమాట. అంటే ఏంటి, సెపరేట్ చేసేస్తుంది. మీరు ఇప్పుడు ఏదైనా యాంటీవైరస్ చేసిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి క్వారంటైన్లో పెడుతూ ఉంటుంది. క్విక్ హీల్ కానీ లేకపోతే అవాస్ట్ కానీ నార్టన్ కానీ క్వారంటైన్లో పెట్టేస్తూ ఉంటుంది. సో అలాగే ఇంకొక యాక్షన్ ఏంటి, లాగ్స్ అండ్ రిపోర్ట్స్. ఇట్ లిస్ట్ అవుట్ ఆల్ ది యాక్షన్స్ టేకెన్ బై దట్ ఐపీఎస్. ఏవైతే మలీషియస్ ఫైల్స్ వచ్చాయి మీ సిస్టంలోకి, ఏవైతే అన్వెల్కమ్డ్ డేటా మీ ట్రాఫిక్ లోపలికి ఎంటర్ అయింది, మీ సిస్టంలోకి ఎంటర్ అయింది, అవన్నీ కూడా లాగ్ చేసి అంటే రిపోర్ట్ కింద తయారు చేసి ఈ ఐపీఎస్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ టూల్ అది మీ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, నెట్వర్క్ సంబంధించిన ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్ట్ చేసే బాధ్యత అనమాట ఐపీఎస్ది. రైట్. దీస్ ఆర్ ది యాక్షన్స్ టేకెన్ బై ది ఐపీఎస్. బట్ ఐడిఎస్ ఇట్ విల్ ఐడెంటిఫై అండ్ డజంట్ టేక్ ఎనీ యాక్షన్స్. ముందుగా పనిచేసేది ఐడిఎస్ ఐడెంటిఫై చేస్తుంది, బట్ ఇట్ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఐపీఎస్ టేక్స్ ది యాక్షన్ ఆఫ్ దట్ మలీషియస్ అటాక్స్. రైట్. సో ఈ ఐపీఎస్ అండ్ ఐడిఎస్ అనేవి రెండు సెపరేట్ డివైజెస్ కింద తీసుకోదన్నమాట. అవి రెండు కంబైన్ చేసి ఒకే డివైస్ కింద తీసుకోవడం జరుగుతుంది, ఒకే సాఫ్ట్వేర్లో ఉండడం జరుగుతుంది. సింగిల్ టూలే అదంతా కూడా. సో IDS and IPS are not necessary as two separate devices. It will be combined as a single device. సో దే కెన్ బి ఆల్సో కంబైన్డ్ విత్ అదర్ డివైజెస్. వేరే డివైస్తో కూడా కంబైండ్ అవ్వచ్చు. అంటే ఫైర్వాల్ డివైజెస్ కానీ, రౌటర్స్తో కానీ, ప్రాక్సీ సర్వర్స్తో కానీ ఇంటూ ఏ సింగిల్ డివైస్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. ఉదాహరణకి యూనిఫైడ్ థ్రెట్ మేనేజ్మెంట్ అని, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్స్ అని, ఇవి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు, కంబైన్డ్ డివైజెస్ కింద తీసుకోవచ్చు. IDS IPS అనేవి కంబైన్డ్ డివైస్ కింద వస్తాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ IDS కింద తీసుకుంటే కనుక,
First one is a network intrusion detection system, NIDS. Network intrusion detection system అనేది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ IDS. ఇది ఏం చేస్తుందండి, జనరల్లీ డిప్లాయిడ్ ఆర్ ప్లేస్డ్ ఎక్కడ పెట్టి ఉంటుంది అట్ క్రిటికల్ పాయింట్స్ ఇన్ హోల్ నెట్వర్క్, మెయిన్లీ టు కవర్ క్రిటికల్ పాయింట్స్ వేర్ ట్రాఫిక్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు డేంజరస్ అటాక్. ఎక్కడైతే అటాక్స్ క్రిటికల్ పాయింట్స్ దగ్గర జరుగుతాయో, ఎక్కడైతే డేటా అనేది అటాక్ అవ్వచ్చో ఆ క్రిటికల్ పాయింట్స్ దగ్గర ఈ NIDS అనే టూల్ సాఫ్ట్వేర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. డిప్లాయిడ్ అంటే అక్కడ ఇన్స్టాల్ చేయడం లేకపోతే ప్లేస్ చేయడం, క్రిటికల్ పాయింట్స్ దగ్గర పెట్టి ఉంటుంది అనమాట NIDS అనేది. సో నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది క్రిటికల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్స్టాల్ చేస్తే కనుక డేటా అనేది ఒకవేళ ఆ ప్లేస్లోకి ఎవరైనా అటాక్ చేయదలుచుకున్నా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది క్రిటికల్ పాయింట్స్లో, రైట్. నెక్స్ట్ హోస్ట్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, జస్ట్ కాంట్రాస్ట్ టు NIDS అనమాట. జస్ట్ చిన్న స్లైడ్ చేంజ్ ఉంటుంది ఇందులో. ఇది ఏంటంటే ఇట్ రన్స్ ఆన్ ఆల్ డివైజెస్ ఇన్ ద నెట్వర్క్. ప్రతి డివైస్కి ఇది రన్ అవుతూ ఉంటుంది ఆన్ ఆల్ డివైజెస్ ఇన్ ద నెట్వర్క్. అంటే రౌటర్స్ కానీ ఫైర్వాల్స్ కానీ ప్రాక్సీ సర్వీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది. విత్ యాక్సెస్ దేనికి ఇది అసలు, విత్ యాక్సెస్ టు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటూ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్. మీ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి నెట్వర్క్ అన్నిటితోనూ కూడా ఇది కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా NIDSతో పోలిస్తే, కంపేర్ టు NIDS దిస్ హోస్ట్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ లుక్స్ క్లోజ్లీ అట్ ఇంటర్నల్ ట్రాఫిక్. చాలా జాగ్రత్తగా ఇంటర్నల్ ట్రాఫిక్ అంటే ఏంటి, లోపలికి వచ్చే డేటా ట్రాఫిక్ బోలంత డేటా వస్తుంది, అదంతా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ వర్క్స్ యాజ్ అ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అంటే వేరే ఒక ఎక్స్ట్రాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సెకండ్ లైన్ అంటే, ఫస్ట్ లైన్ అంటే NIDS చేస్తూ ఉంటుంది, మానిటర్ చేయడం, అటాక్స్ని మానిటర్ చేయడం. ఇది సెకండ్ లైన్ అనమాట, ఇంకొక ఎక్స్ట్రాగా ఇది మానిటర్ చేయడం అనమాట. ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం ఎగెయినెస్ట్ దేనికి మలీషియస్ ప్యాకెట్స్ వేర్ NIDS ఫెయిల్స్ టు డిటెక్ట్. ఎక్కడైతే NIDS ఫెయిల్ అయిందో, అంటే కొన్ని అటాక్స్ని ఏమైనా అది వదిలేస్తే కనుక, చూసి చూడనట్టుగా లోపలికి ఏమైనా డేటా పొరపాటుని అటాక్స్ వైరస్ ఫైల్స్ లోపలికి వచ్చేస్తే కనుక ఇది సెకండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ కింద ఇది అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏవైనా ఫైల్స్ NIDS దాటేసి వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా ఇవి మానిటర్ చేస్తాయి, ఇవి అడ్డుకుంటాయి అన్నమాట. అంటే ఇది NIDS అంటే నెట్వర్క్ ఇంట్రూజన్తో పోలిస్తే HIDS హోస్ట్ ఇంట్రూజన్ కొంచెం ఇంకా పవర్ఫుల్గా మనకి నెట్వర్క్ అనేది మనకి సేవ్ చేస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ దాన్ NIDS. సో ఇట్ ఆల్సో లాగ్స్ ఆల్ డీటెయిల్స్ అండ్ సెండ్స్ అలర్ట్స్ టు అడ్మినిస్ట్రేటర్. అన్ని డీటెయిల్స్ని లాగ్ చేస్తూ ఏ అటాక్స్ వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఏ టైంలో వచ్చేవంతా డీటెయిల్స్ లాగ్ చేసి అడ్మినిస్ట్రేటర్కి పంపిస్తూ ఉంటుంది. ఆ లాగింగ్ అంటే ఏంటి, ట్రాక్ చేయడం, ట్రాక్ చేసి ఆ రిపోర్ట్ కింద జనరేట్ చేసి అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి రిపోర్ట్ చేస్తే బాధ్యత అనమాట ఇది HIDS. ఓకే, సో దట్స్ వై HIDS ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ NIDS. ఇప్పుడు మనకి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ IDS సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్. సో ఇందాక టూల్స్ సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్స్ అన్నాం కదా IDS అంటే, మరి ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఆర్ టూల్స్ ఉంటాయి మేజర్గా తీసుకుంటే, దాని గురించి చూద్దాం. మోస్ట్లీ 5 సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, లెట్ us see what are those. The top intrusion detection system softwares or tools available are, first one is SolarWinds Security and Event Manager. SolarWinds Security Event Manager అనే సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటారండి. అలాగే SNORT స్నార్ట్ అనే సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటారు. అలాగే స్టెల్త్ వాచ్ STEALTH స్టెల్త్ వాచ్. అలాగే సురికేటా సురికేటా. అలాగే SAMHAIN SAMHAIN. ఇవి IDS సాఫ్ట్వేర్స్. ఇవి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, చేసుకుని నెట్వర్క్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే లైనెక్స్, విండోస్, మ్యాక్ OS సంబంధించిన సాఫ్ట్వేర్స్ డిఫరెంట్గా దొరుకుతాయి, మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు వీటిలోంచి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.